సృష్టిని ప్రతి సృష్టి చేయగలిగే దమ్మున్న ఏకైక ప్రాణి ఆడది. మరి అదే సృష్టికర్త కత్తి పట్టి సంహరించడం మొదలు పెడితే బయట తిరిగే రాక్షసులకు భయపడి ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లోనే ఒక రాక్షసి నీ కోసం సాంబార్ వండుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఏ గుండెలో విని ఆమె ప్రశాంతంగా నిద్రపోయిందో తెల్లారేసరికి అదే గుండెని బండకేసి బాధేస్తా ఉంది. చేతులకు నెత్తిరి అంటుకున్నా కూడా కన్నురెప్ప వణకట్లేదు, కసాయి బుద్ధి బెదరట్లేదు. చంపే విధానంలో భయమే లేదు, క్లారిటీ మాత్రమే ఉంది. అడ్డు తొలగించుకోవాలి అంతే. అది కన్నబిడ్డైనా సరే, కట్టుకున్నవాడైనా సరే. ఎందుకంటే ఈ కాలంలో లవర్ ఉంటాడు కానీ ప్రేమ ఉండదు, మొగుడుంటాడు కానీ ముడివేసిన బంధం ఉండదు. లవ్ ఇప్పుడు లస్ట్ అయిపోయింది, బంధం ఇప్పుడు అక్రమ సంబంధం అయిపోయింది. కొత్త చర్మం పిలిస్తే పాత ప్రాణం బలి కావాల్సిందే. ఒక్కొక్కరికి 2-3 లవర్స్, పగలొకడు రాత్రి ఒకడు. మొగుడు గడప దాటితే భార్య ఇంకోటి కోసం అద్దులు దాటేస్తుంది. దేహం మీద ఉన్న వ్యామోహం మనసుకు చేరటం లేదు. కడుపు నిండిన ఒక్కొక్కకి అన్నం మీద ఆశ ఉండదు. కామం తిరిగిన మనిషికి కన్నీళ్ళ మీద బంధం మీద చాలు ఉండదు. వీళ్ళకి కావాల్సింది లవ్ కాదు, లస్ట్. దానికి కావాల్సింది ప్రాణం ఇచ్చే తోడు కాదు, నరాల్లో వేడిని తగిలించే జోడు. అది తీర్చుకోవడానికి ఎంత దూరమైన వెళ్తుంది, ఎంతకైనా తెలుస్తుంది. తేనె పూసిన కత్తికి కోత ఎక్కువ, నవ్వుతూనే నరాలు కట్ చేస్తారు. ఇప్పుడు ఆడదానికి కండ బలం లేకపోవచ్చు, బట్ గుండె బలం ఉంది. పురులతో వల వేస్తే ఏ మగాడైనా కత్తి దించిన బానిసలాగా ఆ పాదాల చెంత పడి తీరాల్సిందే. ఇదే ఈ కలియుగ ఆడదాని తీరు. ఆడదానికి జన్మనిచ్చే శక్తి ఉంది కాబట్టి ప్రాణం తీసేటప్పుడు కూడా ఆ శక్తి అంతే వేగంగా పనిచేస్తుంది. ప్రాణం పోసే దేవత ప్రాణం తీసి యమధర్మరాజులాగా మారిపోయి ఒక మనిషిని చంపి ముక్కలు చేసి డ్రమ్ములను ఫ్రిడ్జ్లను 6 అడుగుల సమాధిలాగా మార్చేస్తాం. చీకట్లో దెయ్యాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ పగటిపూటే మేకప్లు వేసుకుని పర్ఫ్యూమ్లు కొట్టుకుని మనుషుల రూపంలో మన మధ్య తిరుగుతున్న ఈ మహారాక్షసులు ఏ చేతులతో అయితే నిన్ను ప్రేమగా హత్తుకున్నాయో అవే చేతులు తెల్లారేసరికి నీ గొంతు నులిమేస్తాయని మర్చిపోవద్దు. గుడ్డిగా నమ్మి గొంతు కోసుకోవద్దు. కళ్ళు తెరిచి చూడు. ప్రాణం పోసే చేతిలో పీక కోసే కత్తులవుతున్న కాలం ఇది. ఇది కలియుగం ఆడది జరిపే మారణ హోమం. ప్రతి మగాడికి ఒకటే చెప్తా, ఒంటరిగా బ్రతకడం నేర్చుకో. తోడు కావాలని తెల్ల తోలు దగ్గరికి వెళ్తే తోలు ఒలిచేస్తారు, బ్రతికుండగానే పాతి పెట్టేస్తారు.